హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు బయటకైతే వచ్చానండి. గింజగడ్డలు తీసుకుందామని చెప్పేసి మా జగన్ అడిగితే తింటానని చెప్పేసి అయితే అన్నాడు. సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే కనుక ఏం చేసినా అయిపోవు. పిల్లలు పెద్దగా అయిన తర్వాత బాగా తింటారులే అని చెప్పేసి అనుకునేదాన్ని నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. కానీ నా పరిస్థితి చిన్నప్పుడు మా పిల్లలు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి. పండగ వచ్చింది అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా సరదాగా ఉండేది. శివరాత్రి పండగ అంటే గంజిగడ్డలు ఉడకబెట్టడం, పెసర గుగ్గుళ్ళు, అలసంద గుగ్గుళ్ళు చేయటం, టిఫిన్కి పొంగనాలు కానీ అలా చేసుకోవటము భలే సరదాగా ఉండేది. ఒక పొద్దు అనేది పేరే కానీ అన్నీ తినేవాళ్ళము. కానీ ఇప్పుడు అలా లేదనమాట. మా పిల్లలకైతే ఏం చేసి పెట్టినా కూడా ఇది వద్దు అది వద్దు అంటూ ఉంటారనమాట. ఏది కడుపు నిండా తినరనమాట. అందుకోసం నాకు ఏదైనా చేయాలి అంటే కూడా ఇంట్రెస్ట్ అన్నది రాదు. నాకేమో కొత్త కొత్త వంటలు చేసి పెట్టాలి అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నాకు వంటలు ఎక్కువగా చేయాలంటే ఇష్టం. కానీ ఏం చేస్తాం, తినేవాళ్ళు ఉండాలి కదండి. అలా అని చెప్పేసి నా వంటలు బాగోవని కాదు, మా ఇంట్లో తినరు, అది నా ప్రాబ్లం అనమాట. సో నేను చాలా బాగా చేస్తాను. కాకపోతే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒకటే మనం అలవాటు చేసామనుకోండి, వాళ్ళకి ఎంత కొత్తవి చేసి పెట్టినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇంకా గంజిగడ్డలు అయితే తింటానని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా వెళ్ళి కొనుక్కొని వచ్చానమాట, తనకు చేసి పెడదాం ఈరోజు అని చెప్పేసి. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాల ప్యాకెట్లు తెప్పించానండి, ఒక 2. ఎందుకంటే ఇవి ఏమంటారు, ఫ్రూట్ సలాడ్ చేసి పెడదాము అని చెప్పేసి. ఇంటి దగ్గర ఉంటున్నాడు కదండి, మధ్యాహ్నం పూట అలా తింటాడని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రూట్ సలాడ్ వల్ల ఒక బెనిఫిట్ ఉంది. పిల్లలు ఒకటే ఐటమ్ని మనము ఒక ఫ్రూట్ ఏదైనా ఒలిసిచ్చామనుకోండి, గ్రేప్స్ కావచ్చు, లేదంటే కర్బూజా కావచ్చు, లేదంటే పోమాగ్రనేట్ కావచ్చు, ఇలా ఏదైనా ఒకటే ఐటమ్ ఇచ్చామనుకోండి బోర్ కొడుతుంది అనమాట వాళ్ళకి. ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టామంటే దాంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో ఒక పొయ్యి మీద అయితే పాలు అయితే పెట్టేశాను. పాలు వేడేలోపు మనం తీసుకొచ్చుకున్నటువంటి కూరగాయలన్నీ కూడా తీసినాను అనమాట. ఈరోజు నేను గంజిగడ్డలు, క్యారెట్, అలాగే బెండకాయలు తీసుకొచ్చాను అనమాట. సో జగన్ కోసం బెండకాయలు తీసుకొని వచ్చాను, గంజిగడ్డలు. ఈరోజు వచ్చేసి క్యారెట్ కూడా తీసుకొచ్చాను. సో తనకి మంచిగా విటమిన్స్ ఉండే ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. క్యారెట్ కర్రీ చేద్దామని చెప్పేసి. ఎండల కాలం స్టార్ట్ అయిపోయిందండి. సో అందువల్ల ఎక్కువ వెజిటబుల్స్ కనుక తెచ్చి పెట్టుకున్నట్లయితే కనుక ఊరికేనే వాడిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎందుకో టేస్ట్ ఉండట్లేదు. అందుకే నేను ఎక్కువగా స్టాక్ పెట్టుకోవట్లేదు అనమాట. మాకు చాలా దగ్గరే అనమాట. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని వద్దాంలే అని చెప్పేసి ఈరోజు కొంచెం తీసుకొచ్చాను అనమాట. ఎప్పటికప్పుడు అయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి, మనం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో క్యారెట్ తేగానే తనకి ఒకటి కడిగిచ్చేద్దాం తింటాడని చెప్పేసి చిక్కు తీస్తూ ఉన్నాను అనమాట. దానిపైన అంతా ఉండేదంతలే మనకి ఇసుకలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో టీవీ చూస్తూ కూర్చున్నాడు. సో టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకుపోయి క్యారెట్ ఇస్తూ ఉంటే నన్ను ఆట పట్టిస్తూ ఉన్నాడు అనమాట, ఇట తీసుకోకుండా. సో అలా క్యారెట్ ఇచ్చేసి వచ్చిన తర్వాత గంజిగడ్డలు ఉడకబెడదామని చెప్పేసి 3 అయితే పెట్టాను. 3 పెట్టిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, 3 ఉడకబెడితే తింటారా లేదా అని చెప్పేసి మంచిగా ఒకటిలాగే వేశాను. బట్ ఏంటంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, ఒకటి అస్సలు తినలేమండి. అందుకు మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఒకటి తీసేసాను అనమాట. తీసి ఒక 2 అయితే రైస్ కుక్కర్లో ఉడకబెడుతున్నాను నేను. సో రైస్ కుక్కర్లో అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంతకుముందుకు మేము చిన్నగా ఉన్నప్పుడైతే గడ్డి పెట్టి, గడ్డిపైన గంజిగడ్డలు పెట్టి, మళ్ళీ వాటిపైన గడ్డి పెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించేవాళ్ళు అనమాట. లేదంటే పొయ్యి మీద పెట్టి ఉడికించేవాళ్ళు. సో ఇప్పుడు నేను గడ్డి కోసం ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. సో రైస్ కుక్కర్ గిన్నెలో కింద అయితే వాటర్ పెట్టేశాను, పైన వచ్చేసి హోల్స్ ఉండేటటువంటి గిన్నె పెట్టి దానిపైన గంజిగడ్డలు పెట్టి మూత మూసేసాను అనమాట. పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇంకొక గంజిగడ్డ వచ్చేసి తీసానని చెప్పాను కదా, అది వచ్చేసి కాల్చి ఇవ్వమని చెప్పేసి అన్నాడు. సో కాలుద్దామని చెప్పేసి అది పక్కకు పెట్టేశాను అనమాట. సో ఇక్కడ మనకి గంజిగడ్డలు ఉడికేలోపు పాలు కూడా బాగా వేడైపోయాయి అన్నమాట. సో ఈ పాలల్లో మన స్వీట్నెస్కి సరిపడా షుగర్ యాడ్ చేశానండి. ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నాను. ఒక పావు కప్పు నిండా ఒక చిన్న సైజ్ అంటే 250 ml, సారీ
50 గ్రామ్స్ షుగర్ ఏమో తీసుకున్నానండి. అంతకు కొంచెం తక్కువ ఉండొచ్చు మేబీ. అంత కరెక్ట్ కొలతలు అయితే నాకు తెలియదు, కానీ నేను ఒక కప్ అంత అయితే తీసుకున్నాను. అందాజుకే తీసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి పాలు మనం తీసుకెళ్ళాం కదండి, లీటర్ పాలు. ఆ పాలల్లో కొంచెం పాలు మనం మిగిలించుకోవాలి ముందుగానే. సో ఆ పాలల్లో 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసి ఇలా ఉంటలు అన్నవి లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మనము ఫ్రూట్స్ ఏం లేకున్నా కూడా ఇలా చేసి పెట్టుకొని పిల్లలకి ఇలా కూడా ఇవ్వచ్చు డైరెక్ట్గా, చాలా బాగుంటుంది. సో ఫ్రూట్సే ఉండాలి అనేది అయితే ఏం లేదు. ఫ్రూట్స్ లేకుండా కూడా ఇలా మనం కల్పించామనుకోండి, పిల్లలు మనకి బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారనమాట. తాగని పిల్లలకి మనం ఇలా కలిపి ఇవ్వచ్చు. కొంతమంది పిల్లలు పాలు తాగాలంటే ఇష్టపడరు, సో అలాంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చక్కెర వేసిన తర్వాత కలుపుతూనే ఉన్నాను. నాకు ఒకసారి ఏమైందంటే స్టీల్ గిన్నెలో వేసి చేశానమాట. అప్పుడు స్టీల్ గిన్నెలో వేయటం వల్ల మాడిపోయింది. సో మాడిపోయినందువల్ల అది మాడిపోయిన వాసన రావడంతో అసలు ఎవరం తినలేకపోయాము. అందుకు భయం వేసి నేను ఇంకా నాన్ స్టిక్ దాంట్లోనే చేస్తూ ఉన్నాను అనమాట. అప్పటి నుంచి అసలు స్టీల్ యూజ్ చేయట్లేదు. దీంట్లో కూడా ఎక్కడ అడగంటుతుందో ఏమో అని చెప్పేసి కలుపుతూనే ఉన్నాను అనమాట. సో మనకి పాలు బాగా వేడైపోయిన తర్వాత ఇందులో మనం కస్టర్డ్ మిల్క్ అన్నది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే వంటలు వచ్చేస్తుంది, లేదంటే అడగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనకి అడగంటకూడదు అంటే కనుక ఇలా కలుపుతూ ఉన్నట్లయితే కనుక ఒక 2-3 మినిట్స్ కల్లా మనకి బాగా చిక్కబడుతుంది. మనం పాలన్నీ వేడైన తర్వాత కస్టర్డ్ మిల్క్ అన్నది వేయాలి, లేదంటే కనుక ఉడికేటప్పుడు గడ్డలు కడుతుంది. బాగా వేడైంది అనుకోండి మనకి త్వరగా అయిపోతుంది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే సైడ్ నుంచి బాగా ఉడుకుతూ ఉంది. సో నేను కలుపుతూనే ఉన్నాను అనమాట. ఒక ఉడికింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము డైరెక్ట్గా ఫ్రూట్స్ ఏమీ వేసుకోకుండా ఈ కస్టర్డ్ మిల్క్ ఇలా కూల్ అయిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి వేసుకొని కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హాట్గా తీసుకోవచ్చు, కూల్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లగా అయ్యేంతవరకు అలాగే వదిలేసేద్దాం. అంతలోపు ఇక్కడ నాకు గంజిగడ్డలు అయితే ఉడకటం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అవి ఉడికేలోపు కొంచెం మనం లెమన్ జ్యూస్ అయితే తాగుదాం. ఎండకు పోయొచ్చాను కదా, కొంచెం కూల్గా తాగాలనిపించింది. అందుకే నేను లెమన్ జ్యూస్ అయితే గ్లాస్లో తీసుకొచ్చుకున్నాను అనమాట. టీవీ చూస్తూ ఒక 2 నిమిషాలు అలా రిలాక్స్ అవుతూ లెమన్ జ్యూస్ అన్నది తీసుకోవటమే అనమాట. సో ఎండ పొద్దున ఇలా మనం ఏదైనా ఒకటి డ్రింక్ కానీ జ్యూస్ కానీ ఏదైనా తాగితే ఎనర్జీ బాగుంటుందండి. ఈ సమ్మర్ టైంలో చాలామంది అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఆకలి అసలు వేయదండి. ఎంతసేపు ఉన్నా మనకి డ్రింక్స్ లిక్విడ్స్ ఎక్కువగా తాగాలనిపిస్తుంది అనమాట. జ్యూసెస్ కానీ వాటర్ కానీ లెమన్ జ్యూస్ కానీ లేదంటే మజ్జిగ కానీ ఇలాంటివి ఎక్కువగా తాగాలనిపిస్తుంది. ఫుడ్ అన్నది ఎక్కువగా తినాలనిపించదు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది, నీళ్ళే ఎక్కువగా తాగుతాం కాబట్టి. సో అందువల్ల నేనైతే అది బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. సో జ్యూస్ తాగిన తర్వాత గంజిగడ్డ కాల్సి ఇవ్వమని చెప్పేసి అన్నాడని చెప్పాను కదండి. సో అదైతే నేను ఇక్కడ గ్రిల్ పెట్టేసి స్టవ్ పైన అయితే కాలుస్తూ ఉన్నాను. పచ్చి గంజిగడ్డలు కాల్చేటప్పుడు చాలాసేపు పడుతుందండి టైము. సో మనము అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకుంటేనే లోపల మొత్తం బాగా ఉడికిపోతుంది అనమాట. సో ఇది కాలేలోపు మనం ఇక్కడ క్యారెట్ కర్రీ అయితే చేద్దాము. ఈరోజు నేను మధ్యాహ్నం భోజనంలోకి జగన్కి క్యారెట్ కర్రీ అలాగే పెరుగు చారు ఇవి 3 పెడదాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి క్యారెట్స్ తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడైతే స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ అన్నది కొంచెం తగినంత వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. నాకైతే ఇక్కడ ఫస్ట్ తక్కువనే అనిపించింది, తర్వాత క్యారెట్స్ అవన్నీ వేసేసరికి ఎక్కువ అనిపించి మళ్ళీ తీసాను అనమాట. అందుకు చెప్తున్నాను ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్స్ అవి వేసిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు, సో ఇవి వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చి తర్వాత కట్ చేసుకున్నటువంటి టమోటాలు వేసుకోవాలి. టమోటా అన్నది మనకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. కర్రీ అయితే సూపర్గా వచ్చింది, మా ఇంట్లో అందరికీ నచ్చింది, అంత టేస్టీగా ఉంది. నేను ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం చేశాను, చూద్దామని చెప్పేసి. ఇంత టేస్టీగా కుదురుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను. చాలా బాగా వచ్చింది క్యారెట్ కర్రీ అయితే.
సో ఇవన్నీ టమోటాలు ఇవన్నీ కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ క్యారెట్ ముక్కల్ని వేసేసాను డైరెక్ట్గా. క్యారెట్ పీసెస్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్దగా ఉంటే కర్రీ అన్నది అంత టేస్ట్గా అనిపించదు. అంటే మనం వేసే ఉప్పు కారాలు అన్నీ కూడా కర్రీకి పట్టుకోవు. చిన్న చిన్న పీసెస్గా ఉండటం వల్ల ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా పట్టుకొని తినేటప్పుడు మనకు ఆ క్యారెట్ అన్నది కూడా స్వీట్గా ఉండదన్నమాట, బాగా స్పైసీగా తయారైపోతుంది. యాక్చువల్లీ చాలామందికి క్యారెట్ కర్రీ అంటే తీయగా ఉంటుంది కదా అక్క అని చెప్పేసి డౌట్ రావచ్చు. అస్సలు తీయగా ఉండదండి. మనం వేసే స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసినట్లయితే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అసలు కర్రీ అన్నది ఇలా అయిపోయిందనమాట, చేస్తే అంత తొందరగా అయిపోయిందనమాట, అంత టేస్టీగా ఉంది. క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని, సాల్ట్ అలాగే కారం కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం ఇలా ప్లేట్ అన్నది పెట్టేయాలి కలపకుండా. సో ఎందుకు కలపకుండా అన్నానంటే మనం కలిపి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింది సైడ్ మనకు కారం అన్నది అడగంటినట్టుగా అవుతుంది. సో మనం ఫస్ట్ అలా కలుపుకోకూడదు. వేసి పెట్టిన తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత కలుపుకుంటే కారం అన్నది బాగా ముక్కలకు పట్టుకుంటుంది అనమాట. సో నేను ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే తీసేసుకున్నానండి, అందుకే మీకు ఇక్కడ ఆయిల్ కనిపించట్లేదు. సో తర్వాత వాటర్ అన్నది వేసుకోండి. మీకు కొంచెం గ్రేవీలాగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. గ్రేవీలాగా వద్దు అనుకుంటే కనుక వాటర్ కొంచెం తక్కువ వేసేసి మళ్ళీ మూత అన్నది పెట్టేసేయండి ఒక 2-3 మినిట్స్ వరకు. సో అది మగ్గేలోపు ఇక్కడ నేను ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ కడగలేదండి, టిఫిన్ చేసినవి అలాగే వదిలేసి వెళ్ళిపోయాను షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి వర్క్ అంతా చెప్పేసి వచ్చిన తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి. సో ఇవన్నీ కడిగేసుకున్నానంటే వంటిల్లంతా కూడా నీట్గా ఉన్నట్టుగా ఉంటుంది. సింక్లో గిన్నెలు ఉన్నాయి అంటే కనుక మనకి వంటిల్లు అంత నీట్గా ఉన్నట్టుగా అనిపించదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం నేను ఎప్పుడు వీలైతే అప్పుడే క్లీన్ చేస్తానండి. వంటిల్లు నీట్గా ఉంటుందా లేదా అనే క్వశ్చన్ పక్కకు పెడితే మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉంటే కనుక అలాగే చేసుకుంటాము. కానీ నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటే నేను అప్పుడు చేస్తూ ఉంటాను. పర్ఫెక్ట్గా ఇప్పుడే చేయాలి అన్నదైతే ఏమీ లేదు, నా టయాన్ని నా వీలుని బట్టి నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఇంటి దగ్గరే ఉన్నామంటే కనుక ఇంట్లో నీట్గా పెట్టుకోవడమే మన ఏమంటారు ఆడవాళ్ళకి ఇష్టం ఎక్కువగా. సో అలా అనమాట. సో కడిగేసాను అన్నీ కూడా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారా వాటర్ అంతా కూడా ఇంకిపోయినట్టుగా అయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొబ్బరి కొంచెం ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అనమాట. ముక్కలు ముందు మగ్గాయా లేదా అన్నది చెక్ చేసుకొని ముక్కలు మగ్గితే కనుక ఆఫ్ చేసేసుకోవటమే. సో నాకు కొంచెం ఇంకా మగ్గలేదు, అందుకే నేను మళ్ళీ మూత పెట్టేశాను. జగన్కి అయితే గంజిగడ్డ కాల్చి ఇచ్చేసాను, తింటూ ఉన్నాడు. సో చూసారా లోపల సైడ్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. అది పొట్టు తీసుకోవడం రాక పొట్టంతా కూడా నల్లగా గంజిగడ్డకి అతికించేసాడు అనమాట మా జగన్. చూసారా ఎంత నల్లగా ఉందో. మొత్తం కూడా బాగా కాలిందండి. కాలకుంటే లోపల సైడ్ తెల్లగా ఉంటుంది, కాలందుకు ఇక్కడ ఎల్లో కలర్లో వచ్చిందనమాట. చాలా బాగుంటుంది అది కాల్చుకుని తింటే. సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి వెళ్ళాను, అందుకే కొంచెం గ్రేవీగా ఉంది. సో ఇలాగే చేసుకోండి, కొంచెం గ్రేవీగానే చేసుకోండి. రైస్లోకి చాలా బాగుంది. మనం ఫ్రై లాగా చేసుకోవాలంటే ఫ్రై సపరేట్గా వేరే రకంగా చేసుకోవచ్చు, ఇలా అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొబ్బరి కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయిపోయినట్టుగా ఉందండి. సో మీరు ఇష్టం లేదు అంటే కనుక అవాయిడ్ చేయొచ్చు, కావాలి అంటే వేసుకోవచ్చు. సో ఇది అనమాట ఈరోజు మా మధ్యాహ్న భోజనానికి నేను చేసినటువంటి వంటలు. సో చాలా రోజులు అవుతుంది అబ్బా, ఈరోజు అయితే అందరం కలిసి కూర్చొని తినాలనుకుంటున్నాము. సో అందరినీ పిలిచాను అనమాట. మా ఆయనను కూడా రమ్మన్నాను, వచ్చాడు. మా జగన్ ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరం కూర్చొని పగులు తినడానికి ఉండదండి. సో ఈరోజు ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్ జగన్ ముగ్గురం కలిసి కూర్చొని తిన్నామన్నమాట. సో ప్రశాంతంగా అనిపించింది నాకు. ఎన్ని రోజులు అవుతుంది ఇలా మేము తినక, చాలా రోజుల నుంచి, ఇన్ని రోజులకు కానీ ఈరోజు తిన్నామన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.